Okay, so it's regarding, I came to live to tell about what happened in Brown Town Resort. So I was on this vacation at another resort called Wilderness Retreat in Nanakaramguda, I guess. 2 nights అక్కడ ఉన్నా. సో పోలీస్ పీపుల్ నా వెంట పడుతున్నారని చెప్పి ఐ హ్యాడ్ టు షిఫ్ట్ టు అనదర్ రెసార్ట్ బికాజ్ దే గాట్ టు నో ఐ వాజ్ దేర్ ఆల్సో. సో మా పేరెంట్స్ ఇంటికి వచ్చారు. నేను వేరే రిసార్ట్ బుక్ చేశాను. మా అన్నయ్య ఇక్కడ సిటీలో బుక్ చేద్దాం అనుకుంటే 12,000 20,000 చూపిస్తుంది 1 నైట్కి. అండ్ సరే అని చెప్పి ఈ రిసార్ట్ కొంచెం స్పా ఉంది, మసాజ్ చేసుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, యూ కెన్ గో అండ్ హ్యావ్ యువర్ మీ టైమ్ అని చెప్పి అక్కడ బ్రౌన్ టౌన్లో బుకింగ్ చేశారు. ట్విస్ట్ ఏంటంటే వాళ్ళకి క్లియర్గా చెప్పా, ఇట్ ఈస్ వెరీ ఫార్, క్యాబ్ యాక్సెస్, నెట్ యాక్సెస్ సరిగ్గా లేదు రిసార్ట్స్లో, సో why don't you just come and drop me? They didn't listen, they didn't drop me. They went home, they booked a cab for me. I booked a cab for myself and I went there. I reached. As I reached, one guy from reception, he came, he was already standing there and he was behind me. I just had one backpack. A backpack మీదేనా, a backpack తీసుకెళ్ళినా, a neck pillow మీదేనా, neck pillow తీసుకెళ్ళినా అని చెప్పి ఇరిటేట్ చేస్తుండే. I was talking to the cab guy and then I was paying the bill. నా సిగరెట్ డబ్బా మర్చిపోయా కార్లో, క్యాబ్లో. సో ఆ గోల్లో వచ్చేసి నేను రిసెప్షన్లో చెక్ ఇన్ అయ్యే టైంకి మా అన్నయ్య హీ డిడ్ ద బుకింగ్ ఫ్రమ్ booking.com. సో పేమెంట్ అవ్వలేదు, పేమెంట్ కరో అన్నాడు. 4,700 ఏదో ఉండే. अरे मैं कर रही हूँ, रुको यार, मैं बिना करे कहाँ जाऊँगी, मैं रहने के लिए आई ना, मैं बराबर करूँगी అని చెప్పా. సో ఇమీడియట్లీ గూగుల్ పే నుంచి పే చేస్తా. పే చేసిన వెంటనే దే లైక్ ఓకే వీఆర్ టేకింగ్ యూ టు ద రూమ్ అని చెప్పి తీసుకెళ్లారు. పాస్వర్డ్స్, డీటెయిల్స్, రిసెప్షన్ నెంబర్ అంతా ఇచ్చేసి, అస్సలు సిగ్నల్స్ లేవు, వైఫై లేవు. సో వెళ్ళేటప్పుడు ద పర్సన్ హూ వాజ్ అసిస్టింగ్ మీ, ఐ ఆస్క్డ్ హిమ్, ఐ మిస్డ్ అవుట్ విత్ మై సిగరెట్స్, సో కెన్ ఎనీ ఆఫ్ యూ గైజ్, మీకు బైక్స్ ఉంటాయి కదా, మీరు వెళ్ళి తీసుకొస్తారా, ఐఎమ్ హియర్ ఫర్ అ నైట్, సో ఐ నీడ్ స్మోక్స్, ఇట్స్ వెరీ కోల్డ్ అని చెప్పా. తీసుకొస్తారా అంటే లేదు, మా దగ్గర అలాంటి సర్వీస్ లేదన్నారు. నేను ప్రీవియస్ రిసార్ట్లో చెప్పిన వెంటనే తను వెళ్ళిపోయి తీసుకొని రావడం కూడా జరిగింది. సో వై నాట్ అని చెప్పా. పోనీ నాకు సిగ్నల్స్ లేవు, మీరు క్యాబ్ బుక్ చేస్తారంటే నేనే వెళ్తా అన్నా, వితౌట్ ఈవెన్ గోయింగ్ ఇన్ సైడ్ ద రూమ్. అయితే మేము క్యాబ్ బుక్ చేయం, మీరే చేసుకోండి. అరే సిగ్నల్స్ లేవు, మీ వైఫై పనిచేయట్లేదు, నేను ఎట్లా పోవాలి, అండ్ 3 kilometers వరకు షాప్స్ లేవు. సో మనోడు మాట విన్నట్లే. నేను అగైన్ ఐ హ్యాడ్ టు రన్ బ్యాక్ టు ద రిసెప్షన్. ఐ వాజ్ ఆస్కింగ్ ద సేమ్ థింగ్ టు దిస్ asshole with whose video I just posted. I told the same thing and I told a little louder, क्यों चिल्ला रहे मेरे पे, तुमको दूसरा काम धंधा नहीं है क्या, బిహేవ్ करना नहीं आता क्या, ఏ ఓ అని చెప్పి స్టార్ట్ చేశాడు. నేను మీరు తెలుగు మాట్లాడుతున్నారు కదా, నేను క్లియర్గా చెప్తున్నా, నాకు సిగరెట్స్ కావాలి, నా ఇంకో పర్సన్ వల్ల ఐ హ్యాడ్ టు మిస్ ఇట్ అవుట్ ఇన్ ద క్యాబ్, సో ఇఫ్ యూ కెన్ హెల్ప్ మీ గెట్ అ క్యాబ్ ఆర్ ఇఫ్ యూ గైస్ కెన్ గో అండ్ గెట్ ఇట్ అంటే नो, ही इज़ नॉट लिसनिंग. देन आई शाउटेड एट हिम, मैं बोली ये क्या सर्विस दे रहे हो, तुम पैसे के पीछे पड़े मेरे को, तुम इतना भी सर्विस नहीं देते. नो अल्कोहल सर्व्ड इन द रिजॉर्ट. Crazy, one more crazy thing. And I was like, at least listen to me. Ante no, he's not listening. Then I said, you're not doing your job right. I said, I'm going to take a video. हाँ take, I don't care. He said, okay karke. I called him bastard. He was not listening. I was like, కొంచెం కూడా బుద్ధి లేదా నీకు, నాకు సిగ్నల్స్ లేవు, నేను ఎట్లా చేసుకోవాలి నా పనులు అని చెప్పి అంటే, you're not even understanding. No one is talking a word there. All men are literally. Anyway, so that happened, and after that I spoke to my brother and parents and I told, ఇలా అయింది, మీరు నన్ను డ్రాప్ చేయలేదు కదా, సో ఇంతవరకు నీచంగా బిహేవ్ చేశారు, సో ఐఎమ్ లీవింగ్ దిస్ ప్లేస్ రైట్ నో అని క్యాబ్స్ బుక్ చేయడానికి ట్రై చేస్తుంటే కూడా 45 minutes తర్వాత మా మమ్మీకి దొరికింది క్యాబ్. సో ఇప్పుడే ఒక 1 hour బ్యాక్ నేను రీచ్ అయ్యా, స్నానం చేసుకొని ఒక జూమ్ కాల్ మాట్లాడి మీ అందరికీ ఇది పోస్ట్ చేసేసి ఐఎమ్ హియర్ టు గివ్ ద హోల్ అప్డేట్ అబౌట్ ద హోల్ సినారియో. సో బ్రౌన్ టౌన్ రిసార్ట్ గైస్, రిసార్ట్ బాగుంది కానీ ఆ మనిషే
తన పేరు కూడా ఏంటి కృష్ణనా ఏదో అన్నాడు, నాకు గుర్తులే. సో యా, ఐఎమ్ హోమ్ సేఫ్ నౌ. I'm here to rule the world. I'm heading out for shopping and then F1 for the night. Okay mara, see you, bye bye, hasta la vista, tere note mein pista. Bye guys, thank you for listening me out. I'm going to upload this reel, this live. Let's see